స్వచ్ఛ శక్తి కేంద్రం ఆధ్వర్యంలో ఈ స్ప్రింట్ వెహికల్ 50,000 రూపాయలకే ఎలక్ట్రిక్ వెహికల్ సోలాబ్ సంస్థ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 108 కిలోమీటర్లు వస్తుందంట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. కానీ వీళ్ళ స్టేషన్కి వెళ్తే 80 రూపాయలతో మరొక బ్యాటరీ అమర్చుతారు. ఇలా చేయడం వలన పెట్రోల్ వాహనదారులు దాదాపు నెలకు 5,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ వెహికల్ ద్వారా 850 రూపాయలే ఖర్చు అవుతుందని ఆపరేషన్ లీడ్ మౌలి తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రిలోక మౌలి కుమార్. నేను ఇక్కడ కటంగూరు స్వచ్ఛ శక్తి కేంద్రంలో ఐటపమ్ముల ఆపరేషన్ లీడ్ కింద చేస్తున్నాను. మా కంపెనీ స్వభాగ్ ల్యాబ్స్, దీంట్లో ప్రోడక్ట్ వచ్చేసి స్వచ్ఛ శక్తి కేంద్రం అనమాట. సో ఈ స్వచ్ఛ శక్తి కేంద్రం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనమాట. సో ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని వివిధ రకాల్లో యూజ్ చేస్తున్నాం. సో దాంట్లో ఒకనొక సర్వీస్ వచ్చేసి మన ఈవీ సేల్స్ అనమాట. సో ఈవీ సేల్స్కి రిలేటెడ్గా ఏంటంటే మేము మోడల్ వచ్చేసి ఈ స్ప్రింట్ మోడల్ యూజ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే లో స్పీడ్ వెహికల్. మనం వెహికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనం మెయిన్ కాస్ట్ వచ్చేసి 50,000కి ఇస్తున్నాం. బయట దాంతో పోల్చుకుంటే కనుక లో అండ్ లెస్ ప్రైస్కే మనం అఫోర్డబుల్ ప్రైస్తో మనం ఇస్తున్నాం అనమాట కస్టమర్స్కి. దీని స్పెసిఫికేషన్స్లో మెయిన్గా ఇచ్చేసి మనం రేంజ్ అనేది 85 కిలోమీటర్లు అనేది పక్కా ఇస్తున్నాం టాప్ స్పీడ్లో. బట్ యూజర్ యొక్క గేర్ డ్రైవ్ మోడ్ని బట్టి అది 100 నుంచి 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. బట్ కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి మనం ఇచ్చేది టాప్ రేంజ్లో ఇస్తున్నాం. బట్ కస్టమర్ ఈ విధంగా అనేది ఇంకా యాడ్ ఆన్ అవుతున్నాడు. ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఇది 3 మోడ్ సిస్టమ్ అనమాట. అట్ ద సేమ్ టైం ఎల్ఈడి లైట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ టు బ్యాక్ కూడా డ్యూయల్ టైర్స్కి డిస్క్ బ్రేక్ సిస్టమ్ అనమాట. మోటార్కి అట్ ద సేమ్ టైం కంట్రోలర్కి వచ్చేసి 3 years వారంటీ ఇస్తున్నాము. ఈ మోడల్ వచ్చేసి మేము మెయిన్గా స్వాపింగ్ మోడల్ అనేది తీసుకొచ్చాము. మనం ఛార్జింగ్ మోడల్ కాదు. బయట వెహికల్స్ వచ్చేసి ఛార్జింగ్ మోడల్ ఉంది. అట్ ద సేమ్ టైం స్వాపింగ్ మోడల్ ఉంది. మా సిస్టమ్ వచ్చేసి స్వాపింగ్ మోడల్ అంటే బ్యాటరీని మీరు వాడుకోగా తర్వాత మళ్ళీ ఖాళీ బ్యాటరీని మళ్ళీ దగ్గరలో ఉన్న స్టేషన్స్కి పెట్టేసి మళ్ళీ ఇంకొక బ్యాటరీని తీసుకోవడం, అంటే బ్యాటరీ మార్పిడి విధానం. సో ఇక్కడ మీరు వెహికల్ అనేది వెహికల్ మీద మీకు ఓనర్షిప్ అనేది వస్తుంది. బ్యాటరీ మీద ఓనర్షిప్ అనేది కంపెనీ రిలేటెడ్. బ్యాటరీని మీరు రెంట్కి తీసుకున్నట్లు లెక్కన. ఇంకా పెట్రోల్ ఎట్లా వేసుకుంటున్నారో సేమ్ ఇదే టైపు. సో దగ్గరలో ఉన్న స్టేషన్ దగ్గర మీరు బ్యాటరీ మార్చుకునే విధానం అంటారు. ఈ బ్యాటరీ మార్చుకునే విధానంలో మనం ఒకసారి బ్యాటరీ మార్చుకున్నందుకు 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. 80 రూపాయలు ఛార్జ్ చేసి దగ్గరలో ఉన్న స్టేషన్స్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మేము ఇచ్చే స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అందుబాటులో ఉన్నవి కటంగూరు ఒకటి, ఐటపమ్ముల, నగరకల్లు, తాటికల్లు. నెక్స్ట్ వచ్చే 10 to 15 డేస్లో మేము నల్గొండ, సూర్యాపేట, చిట్యాల, నార్కెట్పల్లి ఈ ప్లేసెస్ కవర్ చేయాలని చూస్తున్నాము. సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అట్ ద సేమ్ టైం కస్టమర్ సేల్స్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవడంతో సో సర్వీస్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. సర్వీస్ని అట్ ద సేమ్ టైం స్వాపింగ్ స్టేషన్స్ని మేము డెవలప్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేస్తున్నాము. సో ఫ్యూచర్ గోల్ అయితే కనుక అప్ టు హైదరాబాద్ టు విజయవాడ అనేది ఇన్ బిట్వీన్ హైవేలో అనేది సర్వీస్ ఇవ్వాలనేది మెయిన్ గోల్. సో కస్టమర్కి ఇప్పుడు ప్రజెంట్ ఈవీ మీద అందరూ కొంటున్నారు, ఈవీ వెహికల్ అందరూ కొంటున్నారు. బట్ ఏంటంటే దానికి రిలేటెడ్ ఇబ్బంది లేని ప్రయాణాన్ని ఎవరు ఇవ్వలేకపోతున్నారు. సో మేము అది టార్గెట్ పెట్టుకున్నాం. మేము అది మెయిన్ దానికి సొల్యూషన్ ఏంటనే తీసుకొచ్చాము. మేము దాని సొల్యూషన్ మేము ఏంటంటే మీరు ప్రయాణించేదానికి బయట దానికి మన వెహికల్కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. బయట దాంతో పోల్చుకుంటే కనుక మనం బ్యాటరీ మార్పిడి అనేది వితిన్ 1 minute చేయగలుగుతాము. బయట మీరు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే మీరు 100 kilometers వెళ్ళినా 50 kilometers రేంజ్ వచ్చినా కానీ మళ్ళీ తిరిగి మీరు 5 to 6 hours అనేది వెయిట్ చేయాలి. బట్ మన దగ్గర అలా లేదు. దగ్గరలో ఉన్న స్టేషన్ దగ్గర బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది. వితిన్ 1 minute మా ఫ్రాంచైజ్ పర్సన్ ఉంటాడు, బ్యాటరీ అనేది స్వాప్ చేసి మీరు మళ్ళీ ఇంకొక 100 kilometers రేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ దగ్గర మళ్ళీ మీరు బ్యాటరీ మార్చుకుని ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేసుకోవచ్చు. మెయిన్ ఆ ఉద్దేశంతో మేము తీసుకొచ్చాము. వెహికల్ సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా విత్ ఇన్ సరౌండింగ్స్ 10 kilometers వరకు మేము అవైలబిలిటీ ఉంటాం. సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మేము డైరెక్ట్గా రీడైరెక్ట్ చేసి ఆ ఈవీ రిపేర్ షాప్కి మేము రీడైరెక్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే కంపారిజన్. పెట్రోల్ బండికి ఈవీ వెహికల్కి కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మెయిన్ మాకు వన్ ఆఫ్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే అలా ఆయన ఇంతకుముందు ప్రీవియస్ వరకు కూడా పెట్రోల్ బండి యూజ్ చేసేవాడు. అరౌండ్ నెల వచ్చేసరికి 4,000 నుంచి 5,000 వరకు ఖర్చు అయ్యేది. ఆయన తిరిగే
తిరిగిడికి 4 నుంచి 5 వేల వరకు ఖర్చు అయ్యేది. మనం ఈవీ వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశారు. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఒకరోజు బండి అనేది వాడారు. అసలు రేంజ్ ఎంత వస్తుంది ఏంటని చెక్ చేశారు. రేంజ్ చూస్తే కనుక 108 km అనేది వచ్చింది. సో ఆయన సాటిస్ఫై అయ్యాడు. సాటిస్ఫై అయిన తర్వాత వెహికల్ డైరెక్ట్గానే ఆన్ ద స్పాట్లో డౌన్ పేమెంట్ మొత్తం 50,000 నెట్ క్యాష్ కట్టేసి డైరెక్ట్గా తీసుకున్నాడు. ఆన్ ద స్పాట్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 మంత్కి అరౌండ్ ఆయన యూజ్ చేసింది 11 సార్లు అనేది బ్యాటరీ మార్చడం జరిగింది. 11 × 80 రూపాయలు, 850 రూపాయలకే విత్ ఇన్ 1 మంత్లో 850 రూపాయలు ఖర్చు పెట్టుకుని పెట్రోల్కి దీనికి 4,000 నుంచి 5,000 అయ్యే పెట్రోల్ ఛార్జ్ని 880 రూపాయల వరకునే తగ్గించుకుని సేవ్ అయ్యారు. సేవ్ అయ్యడం ద్వారా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ బ్యాటరీ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే IP65 అనేది IP65 ఎనబుల్ అయిందా వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది బ్యాటరీ అనేది. సో వాటర్ ప్రూఫ్ బ్యాటరీ అనమాట. సో మెయిన్ మేము వాడేది లిథియం అయాన్ బ్యాటరీ. సో గ్రాఫిన్ బ్యాటరీస్ కాదు, లిథియం అయాన్ హై అండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బ్యాటరీస్ అనమాట. సో బ్యాటరీ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మేము 2 యూనిట్స్ బ్యాటరీ వాడుతున్నాము. 2 యూనిట్స్ బ్యాటరీ యూజ్ చేయడం ద్వారా మీకు 100 రేంజ్ వరకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక బ్యాటరీ మనం ఛార్జ్ చేసి పెడితే కనుక వాళ్ళకి అరౌండ్ వాళ్ళు యూజ్ చేసిన బట్టి ఒక్కొక్కరికి 1 డే వస్తుంది, ఒక్కొక్కరు 3 to 4 days వస్తుంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్ అంటే స్మార్ట్ BMS టెక్నాలజీ యూజ్ చేసుకుని మేము సో హై కాస్ట్ అయినా కానీ హై స్పెసిఫికేషన్తో ఇంక్లూడ్ అయిన బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నాము. ఇంకొకటి వన్ మోర్ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే GPS లొకేషన్ అనేది ట్రాక్ అవుతుంది. ఇన్ కేస్ మీకు వెహికల్ లాస్ట్ అయినా, బ్యాటరీ లాస్ట్ అయినా, ఎక్కడైనా ఏమన్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మేము GPS లొకేషన్ ద్వారా ట్రాక్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం వెహికల్ని ఇన్ కేస్ ఎవరైనా థెఫ్ట్ చేశారు, ఎవరైనా దొంగిలించారు అన్న టైంలో వెహికల్ మేము అక్కడ స్టాప్ చేసే క్యాపబిలిటీ కూడా మాకుంది, యాక్సెస్ అనేది ఉంది.